శ్రీ శివాయ గురవే నమః. బ్రహ్మశ్రీ వేదమూర్తులైన తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు ప్రారంభించిన శ్రీరామకథామృతం అనే మహాగ్రంథంను వారి నిర్యాణానంతరం తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు 6000 గద్యపద్యములతో కావ్యాన్ని పరిసమాప్తం చేసి మొత్తం 24,000 గద్యపద్యములుగా సిద్ధం చేసి లోకానికి అందించారు. రాఘవనారాయణ శాస్త్రి గారు పితృవాక్య సత్య పరిపాలనకై నారాయణుడు రాఘవుడైనట్లుగా నారాయణుడు రాఘవుడైన రాముడిగా అవతరించి పితృసత్యవాక్య పరిపాలన ఎట్లా చేశాడో అట్లాగే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తండ్రి మాటను అనుసరించి తాను శ్రీరామ కథామృతాన్ని శేషపూరణ చేశారు. అందులో రాముడు రావణ సంహారం చేసి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడై రాజ్య పరిపాలన చేస్తున్న రోజుల్లో సీతారాములు ఇద్దరు వనవిహారానికి వెళ్ళారు. అందులో అశోక వన విహారం, అది అశోకం అంటే శోకరహితమైనటువంటి అది యోగ రహస్యం. అలా వెళ్ళినటువంటి సీతారాముల యొక్క ఆ వన విహారాన్ని కవులు యోగ దృష్టితో దర్శించి వర్ణించినట్లుగా అక్కడ సన్నివేశ కల్పన చేశారు. ఆ వనానికి ఆత్మకు వలె 6 సంస్థానములున్నాయని, అందులో సీతారాములు ఇద్దరు ఎక్కడికి వెళితే అక్కడ ఉండేటువంటి ఆ మణుల యొక్క ప్రభావం చేత వాళ్ళు ఆయా రూపములను తాలుస్తూ చివరకు సహస్రారం వరకు వెళ్ళారు. అదొక అద్భుతమైన అందమైన ఒక విహారం. అందులో ప్రవేశించినటువంటి సీతారాములు ఆ చిదానంద స్వరూపులై ప్రకాశించారు. అదే తదంతఃపదమున నలరుచున్న వేయిరేకుల తామర విరిబిధమున సంస్కృతం నగున చోట చరణముంచెనంచెతుండు అట్టి సిరినంచరవు నెవనికి. సీతారాములు ఆ అద్భుతమైనటువంటి ఆ సంస్థానంలో ప్రవేశించిన తర్వాత అది వర్ణించడానికి ఎవరికి సాధ్యం కాదు. అదే విశ్వరూపమదే సమ్మదముల నెలవదే విచిత్ర మండనముల తీరదే భోగాపణమదే సంవిదుపార్జిత వైభవంబు అవేలంబువలే. అది జ్ఞానం చేత పొందదగినటువంటి స్థానం అని చెప్పేసి వర్ణించారు. ప్రాభవ నిస్తులంబు నిజమావ విభావ్యము సర్వవర్ణ సంశోభితము ఆయుధీయ శతసుస్తనికా పరిపాల్యమానము అక్షోభవనంతమద్భుతమగోచరతత్వము తత్పదం వనన్యాభుడు సెందే రాఘవ మహాప్రభుడు అప్రమిత ప్రమేయుడై. మనం యోగ దృష్టితో ఆలోచించినట్లయితే సహస్రార కమలం, అదే బ్రహ్మరంధ్రంలో సహస్రార కమలం చోటు చేసుకుంది. అక్కడ ఈ సీతారాములు అక్కడికి చేరినట్లుగా యోగ దృష్టితో దర్శించినటువంటి కవులు వర్ణిస్తున్నారు. లోకంలో ఉండేటువంటి ద్వైత అద్వైత విశిష్టాద్వైత ద్వైతాద్వైత సిద్ధాంతములన్నీ కూడాను అక్కడికి చేరేటప్పటికీ ఏకమై ఒకే వస్తువుని మనకి తెలియజేస్తాయి. అదే పరబ్రహ్మ తత్వం.
కామేశ్వరీ మహాకామేశ్వరాద్వైత సౌఖ్య సంపత్ ప్రకాశమిదయొక్కో. కామేశ్వరి కామేశ్వరులు అద్వైత స్థితిని పొందినటువంటి స్థానంగా వర్ణించారు. లక్ష్మీ హృషికేశ లక్ష్య విశేషితాద్వైత విద్యా ప్రమేయమిదయొక్కో. లక్ష్మీనారాయణుల స్వరూపంలో చూసినట్లయితే అది విశిష్టాద్వైత సిద్ధాంతానికి ప్రతీకగా మనకి గోచరిస్తుంది. బ్రాహ్మణీ బ్రహ్మ ప్రభావ సంపాదితద్వైతేతిహాసికార్థమిదయొక్కో. బ్రహ్మా సరస్వతులు ఇది ద్వైతానికి గుర్తు. వాళ్ళిద్దరూ కూడా అక్కడ సీతారాములు ఇద్దరు బ్రహ్మా సరస్వతుల వలె దర్శనమిచ్చారు. పౌలౌమ కన్యాదివస్పతి ప్రస్ఫురద్వైత సాద్వైత బంధమిదయొక్కో. ఇంద్రుడు శచీది వారిలా కనపడుతున్నటువంటి ఆ సీతారాములు ద్వైత అద్వైతములకు సిద్ధాంతాలకు వాళ్ళు ప్రతీకలుగా మనకు దర్శనమిస్తున్నారట. ఎడసినట్టులుండి ఏకత్వమనసిన సర్వభేదముల రసమిదయొక్కో. విడిగా ఉన్నట్టుగా కనపడుతున్నా ఒకటే అయినటువంటి ఆ భేద సారం, ఆ రహస్యాన్ని ప్రకటిస్తున్నట్లుగా ఉన్నది. వివిధ హోతలేగ విధగతికై ఎడు తరికి తోచనగు పదమిదయొక్కో. హోమం చేసేటప్పుడు ఈ సమస్తమైనటువంటి హోమము హోతలన్నీ కూడా అక్కడికి చేరుతాయి. అదే ఈ స్థానం. అనుభావంబులకిక్కయౌ నిచట కాదా మోహద వ్యవహారికి. అక్కడికి చేరిన వాళ్ళకి ఆనందమే అనుభవానికి వస్తుంది. ముని మూర్ధన్యులు నిశ్చల ప్రణిహితాత్ములుగాంచువారట్టే. యోగ దృష్టితో మనను శీలం కలిగినటువంటి పెద్దలు ఆ స్వరూపాన్ని దర్శించగలుగుతారట. మున్న నిరూప్య ప్రకృతి ప్రకార కలనా వ్యాసక్తు నెట్లెట్లో నేడనిమేక్ష స్థితి సర్వదృశ్యమగు భాగ్యం వన్య సామాన్యమే. అటువంటి ఆ పరతత్వాన్ని దర్శించడం అనేటువంటిది అదృష్టవంతులకు సాధ్యమవుతుంది. దృశ్యాదృశ్యముఖత్తు తద్దిశ లసత్పీఠం ఉదానం అనిర్దేశ్య శ్రీ సుఖ సంప్రసాదమన మా దేవుండు దీపించు సంపస్యుల్ కానగలేరు. చెప్పగలరా మేము పండితులం అనుకుని గర్వపడే వాళ్ళకి ఈ విధమైనటువంటి యోగానుభవం ఉండదు. కేవలం శాస్త్ర చదువుకుని వాళ్ళు పండితులుగా సమాజంలో గౌరవాన్ని పొందవచ్చు. కానీ సాధకులై యోగ దృష్టితో దర్శించి ఆ అనుభవాన్ని తెచ్చుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళు చూడగలుగుతారు. తిరిగి వర్ణించడం అనేటువంటిది సాధ్యం కాదు, మాటలతో చెప్పడం. అది సాంకాస్యాతీత మహామహక్కలితముత్కల్యాణ లాలిత్యముల్ పోలిక చెప్పడానికి వీలు లేనటువంటి ఆనందాన్ని, సచ్చిదానందానుభవానికి వాళ్ళు పాత్రులయ్యారు. ఆ గృహలో ధృతం రఘురహస్యము తత్పరివేద్యమే. అటువంటి యోగులకు మాత్రమే అది తెలుస్తుంది. సుధీ దిగ దిగందబోవదు ఇక స్త్రీ పురుషుండను లింగ భేదమా భోగము జాయ కానబడబోదు. స్త్రీయా పురుషుడా అక్కడ ఉన్నటువంటి ఆ పరతత్వము అనేటువంటి దానికి తెలుసుకోలేరట. చిదేకరసత్వ సంభృత శ్రీ గరిమ ప్రసంగం అవిశేషమసంగతమందురు ఇందరులు. వ్యాసాదులైనటువంటి మహాత్ములు దాన్ని కొంత కొంత చెప్పగలిగారు. అందులో ఉండేటువంటి ఆ పరతత్వం స్త్రీకి ప్రాధాన్యమసగ శాక్తేయ మతము అలా దర్శించిన పెద్దలు మేము కానొక అనంతమైన అఖండమైన ఆనంద స్వరూపాన్ని మేము చూడగలిగాము అని చెప్పి, అది స్త్రీ రూపంలో ఉన్నది. ఈ సమస్త విశ్వానికి ఆధారమైనటువంటి చైతన్య స్వరూపము అది స్త్రీగా అని వారికి చెప్పినట్లయితే అది
దాన్ని అనుసరించినటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా శాక్తేయ మతంగా సిద్ధాంతంగా స్వీకరించడం జరుగుతుంది. స్త్రీకి ప్రాధాన్యమసగ శాక్తేయ మతము, పురుషు ప్రాధాన్యమున మతములు బహుళములు. అదే పురుషుడని భావించి మరి వాళ్ళకి గోచరించినటువంటి విషయాన్ని అనుభవించేటప్పుడు అందరికీ ఒకటే. అఖండమైనటువంటి చైతన్య స్వరూపాన్ని అనుభవంలోకి వచ్చేటప్పటికి అందరికీ ఒకటే. చిరిగి చెప్పేటప్పుడు మాత్రం అనేకమైనటువంటి అభిప్రాయాలు ఏర్పడ్డాయి. మతములు, అభిప్రాయం అంటే మతం అంటే అభిప్రాయం, ఆ అభిప్రాయానికి అయితే పురుషుడు అని భావించిన వాళ్ళకి ఆయన శివుడు అంటే అని తెలుసుకొని దాన్ని అనుసరించినటువంటి విధానంలో శైవులు, విష్ణువుగా భావించి ఆ పరతత్వాన్ని కొలిచిన వాళ్ళు తదనుయాయులు వైష్ణవులు. స్త్రీకి ప్రాధాన్యమసగ శాక్తేయ మతము, పురుషు ప్రాధాన్యమున మతములు బహుళములు అగును. అట్లాగే ఆ పరతత్వము సూర్యుడు, ఆ తేజస్సుతో సమానమైన ఆ తేజస్సుని సూర్యుడిగా భావించినట్లయితే అది సౌరమతం. అట్లాగే గణపతిగా భావించినట్లయితే అది గాణపత్యము అయింది, గణాపత్యం. ఈ విధంగా పురుషు ప్రాధాన్యమున మతములు బహుళములు అగును. తల్లింగ భేదం బగతమైన అఖిల సమ్మతము అద్వైతమనుమతంబు. ఆ పరతత్వానికి స్త్రీ పురుష భేదం లేక కేవల సచ్చిదానంద స్వరూపంగా భావించినట్లయితే అది అద్వైతం. రెండు లేదు, ద్వితీయాద్వై భవతి భయం భవతి అని రెండుంటే దాంట్లో భేదభావం వస్తుంది. అందువల్ల ఒకటే ఉన్నది అని పెద్దలు మనకి వివరించారు. ఆ అఖండ ఆనంద చైతన్య స్వరూపాన్ని దాన్ని దర్శించినటువంటి పెద్దలు అద్వైత మతంగా మనకి అందించారు. భారతీయ సంస్కృతిలో ఉన్న ప్రత్యేకత అది. బిందునాద కళాతీత భేదరహిత వాద దురవాప నామరూప ప్రకారతావత్ అనవచ్ఛిన్న కేవలత్వావభాసమానము అద్వైత సుఖము అభిమతమతంబు. అందరూ కూడా చేరదగినటువంటి ఆ పరమ ఉత్కృష్టమైనటువంటి స్థానం, ఆ అద్వైత స్థితికి చేరటం. జీవులు పుట్టి ఈ శరీరాన్ని ధరించినందుకు క్రమంగా సత్సంగ ఫలంగా జ్ఞానులై ఆత్మతత్వాన్ని తెలుసుకుని పరబ్రహ్మమును చేరటమే లక్ష్యం. అందరూ కూడా చేరదగినటువంటి పరమ లక్ష్యం అదే. అటువంటి ఆనందానుభవాన్ని మనం చెప్పేటప్పుడు అనేకంగా వర్ణించడం జరుగుతోంది. దాన్ని అనుసరించినటువంటి వాళ్ళు ఆయా పేర్లతో ప్రవర్తించడం జరుగుతుంది. ఎంతమంది మనకి దేవతలు అంటే ఉన్నది ఒకటే. దాన్ని స్త్రీగా భావిస్తే అది శాక్తేయ మతం. అమ్మవారు శ్రీమాత, ఆమెకు అనేక పేర్లు, ఆవిడ అవతారాలు, ఆవిడ చేసినటువంటి దుష్ట రాక్షస సంహారం, లోక రక్షణ, ధర్మ స్థాపన, ఇవన్నీ కూడాను ఆమె యొక్క లీలా విలాసముగా లీలాకృత బ్రహ్మాండ మండల అని ఆమె యొక్క లీలలుగా మనం తెలుసుకుంటున్నాం. అదే పురుషుడుగా అయితే శివుడని, విష్ణువు అని, సూర్యుడని, గణపతి అని ఇలా భావిస్తున్నాం. ఈ భేదం ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్పేటప్పుడు వచ్చిందే కానీ అనుభవించేటప్పుడు లేదు. ఉన్నది ఒకటే. మనకి ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారు, అసలు ఇంతమంది ఉన్నారా అనేటువంటి సందేహం వస్తూ ఉంటుంది. అది పోగొట్టడం కోసం అటువంటి అవకాశమే లేదు. ఉన్నది ఒకే చైతన్యం,
ఆ చైతన్యాన్ని అనుభవించేటప్పుడు ఆనందమే కలుగుతుంది. తిరిగి మాటలతో చెప్పేటప్పుడు ఆ దర్శించినప్పుడు ఉండేటువంటి ఆ ఆనందం మరి మాటలతో చెప్పేటప్పుడు ఉండదు. మాట మాట్లాడేటప్పుడేమో దర్శనం ఉండదు, దర్శించేటప్పుడు మాట ఉండదు. ఈ ఇంద్రియములన్నీ కూడాను మరి నిగ్రహింపబడి కేవలం ఆ ఆనంద స్వరూపాన్ని యోగ దృష్టితో దర్శించడం జరుగుతుంది. శరీరే పారమార్థికే అని పారమార్థికమైనటువంటి ఈ శరీరంలో ఈ యోగ దర్శనం జరుగుతుందని, సాధన సిద్ధిస్తుంది అని సూత సంహితలో చెప్పబడ్డాయి. ఆ విషయాన్ని కూడాను మనస్సులో పెట్టుకుని తాడపల్లి మరి రాఘవనారాయణ శాస్త్రి గారు మనకు ఇంతమంది దేవుళ్ళు లేరు, ఉన్నది ఒక్కళ్ళే. ఆ ఒక్క చైతన్యాన్ని గుర్తించడానికే సాధకులు అనేక రకాలుగా అనేక జన్మల కాలం ఉపయోగించి మరి ప్రయత్నించి చివరికి వాళ్ళు ఆ పరమేశ్వరుని యొక్క పరమాత్మ యొక్క పరతత్వం యొక్క స్థానాన్ని తెలుసుకోగలుగుతారు. అలా తెలుసుకున్నటువంటి ఒకే ఒక రూపాన్ని తిరిగి చెప్పేటప్పుడు అనేకమైనటువంటి రూపాలుగా మరి లోకంలో ప్రచారమైనవి. ఎవరు ఏ విధంగా ఆలోచించినా, ఏ విధంగా దర్శించినా ఉన్నది ఒకటి. దాన్ని తెలుసుకోవడం కోసమే ఈ శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా మనకి వెలువడినాయి. ఈ అద్వైతాన్ని మనం తెలుసుకోవడం ద్వారా జీవాత్మ పరమాత్మల యొక్క అద్వైతాన్ని మనం భావించుకుని పరమార్థాన్ని పొంది తిరిగి పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మపదాన్ని చేరేటువంటి ఈ సాధనా మార్గాన్ని వర్ణించారు. అందువల్ల మనకి ఎంతమంది దేవతలు ఉన్నారు అంటే ఉన్నది ఒకళ్ళే. ఇలా ప్రచారంలో ఉండేటువంటి వీళ్ళందరికీ సమన్వయాన్ని కూరుస్తూ శంకరులు పంచాయతనమైనటువంటి పూజా విధానాన్ని ఏర్పరిచారు. దానివల్ల సమైక్యత, సమగ్రత, ఎవరికి ఇష్టం ఉన్నటువంటి రూపంలో వాళ్ళు ఆరాధించవచ్చు, ఎవరికి ఇష్టమైన నామంతో వాళ్ళు పూజించవచ్చు. కానీ ఉన్నది ఒకటే అనే తత్వాన్ని తెలుసుకుంటే వాళ్ళు పరమ లక్ష్యాన్ని చేరగలుగుతారు, వాళ్ళ సాధనలో సిద్ధి పొందగలుగుతారు. ఇటువంటి ఈ రహస్యాన్ని సీతారాముల అశోకవన విహారం అనేటువంటి సన్నివేశాన్ని కల్పించి వాళ్ళు ఆయా సంస్థానములలో ప్రవేశించినప్పుడు ఆయా రూపములను పొంది చివరకు అద్వైత స్థితిని అనుభవానికి అందించారు అనేటువంటి రహస్యాన్ని చెప్పారు. ఈ పరతత్వాన్ని మనకు బోధించినటువంటి అనేక మార్గములు, ఉపనిషత్తులు, అట్లాగే అజప, గాయత్రి, ఇటువంటి రహస్యాలన్నీ కూడాను వీరు కావ్యంలో నిబంధించి లోకానికి జ్ఞానాన్ని అందజేశారు. అటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సీతారాముల అశోక వన విహారం అనేటువంటి ఈ ఘట్టం యోగ శాస్త్రాన్ని ప్రవచించేటువంటి ఒక సన్నివేశంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టంగా మనం భావించుకుని ఈ అద్వైత సిద్ధాంతాన్ని మనం అవగాహనకు తెచ్చుకొని జీవితాలు ధన్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి విషయాలు మనకు అందించినటువంటి రాఘవనారాయణ శాస్త్రి గారి పాదపద్మములకు నమస్కరిస్తూ స్వస్తి.